ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోపక్క ఉమ్మడి జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ, సింగితం, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. జిల్లాలోని రాళ్లవాగు, పెద్దవాగు, పసుపు వాగు, అంబం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి మాత్రం వర్షాల యొక్క తీవ్రత పెరిగింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఒకవైపు వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా భారీగా ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. కొండలు గుట్టల ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలతో సమీపంలో ఉన్నటువంటి వాగుల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. జిల్లాలో ప్రధాన వాగులుగా ఉన్నటువంటి రాళ్లవాగు, అట్లాగే ఇటు బోధన్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెద్దవాగు, పసుపు వాగు, అట్లాగే అంబం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. నిజానికి ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం దాదాపు 23 మండలాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 23 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకైతే ప్రస్తుతం ఊరట లభించిందనే చెప్పొచ్చు. ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరుగుతున్నటువంటి తీరు, మరోపక్క ఆయా వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు అటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి భారీగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున ఇంట్లో వస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే ఇటు గోదావరి పరివాహక ప్రాంతం, దాంతోపాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇంట్లో వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా అటు కర్ణాటక ఎగువ ప్రాంతం, మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున ఇంట్లో వస్తుంది. ప్రస్తుతం 23,000 క్యూసెక్ల ఇంట్లో నిజాం సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. ఈ సీజన్లో నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇంత అంటే ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి ఇంట్లో ఇదే అని మనం చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం 23,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. ఇక అటు కామారెడ్డి జిల్లాలోని మరో ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు కూడా దాదాపు నిండుకుండలా మారింది. దాదాపు 1460 అడుగులకు గాను ప్రస్తుతం 1459 అడుగులకు చేరుకుంది. ఇక అటు సింగీతం ప్రాజెక్టు ఏదైతుందో అది 419 మీటర్ల సామర్థ్యం కలిగిన ఎత్తున్నటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో ప్రస్తుతం 419.5 అంటే నిండుకుండాలా మారింది. సామర్థ్యానికి మించి ప్రస్తుతం నీరుంది. దీంతో దాదాపు 3 గేట్లు నెత్తినటువంటి అధికారులు సింగీతం ప్రాజెక్టు ద్వారా సుమారు 800 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో అటు పోచారం ప్రాజెక్టులో కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుంది. అటు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇక శ్రీరామ్ సాగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. అటు పైన ఉన్నటువంటి విష్ణుపురి కావచ్చు, గైక్వాడ్ కావచ్చు, అట్లాగే మాలేగావ్ ప్రాజెక్టులు కావచ్చు పూర్తిగా నిండినాయి. ప్రస్తుతం మాలేగావ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో బాబ్లీ మీదుగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోతో ఒక్కసారిగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పెరిగింది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 55 టీఎంసీల నీరు ఉంది. ఇక జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం, ఇటు నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, డొంకేశ్వర్ మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు నిజామాబాద్ రూరల్ మండలంలో దాదాపు 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా అధికారులు సమాచారం ఇస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు విస్తరించాయని చెప్పొచ్చు. దాదాపు జిల్లా అంతటా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇక దాదాపు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా ఇన్ఫ్లో పెరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోపక్క మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్
ఇచ్చినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్లో ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇచ్చారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోకి, వాగులు వరదలు వచ్చేటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళొద్దనేటువంటి సూచనలు చేశారు. సో మొత్తం మీద ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు అయితే జిల్లాలో రైతాంగానికి అయితే ఊరటనిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.